హజ్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో హజ్ 2023 యొక్క ఫీడ్బ్యాక్ను గురించి చర్చించడం జరిగింది. అలాగే ఈ హజ్ 2023 మన రాష్ట్రం నుంచి, మన ప్రాంతం విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుంచి దాదాపు 1814 మంది హజ్ యాత్రికులు ఇక్కడ నుంచి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఇవాళ ఈ యొక్క హజ్ కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా హజ్ కమిటీ మెంబర్స్తో, ఈ బోర్డు మీటింగు. దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించాము. అందులోటివి ప్రధానమైనటివి మరీ ముఖ్యంగా ఈ హజ్ 2023 యాత్ర ఏదైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 1814 మంది మన విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ నుండి, అలాగే బెంగళూరు నుంచి 250 మంది, హైదరాబాద్ నుంచి దాదాపు 48 మంది వీళ్ళందరూ వెళ్ళారు. దాదాపు 2001 మంది హజ్ యాత్రికులు మక్కాలో బస చేశారు. అక్కడికి ప్రత్యేకంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపించినటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు హజ్ కమిటీ చైర్మన్ ప్లస్ 7 మెంబర్స్ను దాదాపు 8 మంది బృందం మక్కాకు చేరుకొని, మక్కాలో ఎక్కడైతే ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి హజ్ యాత్రికులు బస చేశారో ఆయా బిల్డింగ్స్ను సెర్చ్ చేసి వాళ్ళు ఎటువంటి వసతులు కల్పించారు, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి అని చెప్పేసి మేము క్షుణ్ణంగా పరిశీలించి, మేము మా టీము దాన్ని మొత్తం ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ఆ యొక్క ఫీడ్బ్యాక్ను కేంద్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర హజ్ కమిటీ కార్యాలయానికి పంపించడం జరిగింది. ఈ అనుభవం రాబోయే 2024 హజ్ యాత్రకు గాను ఉపయోగించుకునే విధంగా ఇవాళ మా బోర్డు మీటింగ్లో మా హజ్ కమిటీ మెంబర్లతో చర్చించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ హజ్ 2024 గాను డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 20 వరకు హజ్ షెడ్యూల్ వెలువడ్డాయి. అందులో దాదాపు ఈరోజు 18/12/2023 వరకు దాదాపు 900 పైన అప్లికేషన్లు రావడం జరిగింది. దాదాపు ఇంకా కొంతమంది అడుగుతున్నారు, ఈ టైం సరిపోవడం లేదు, ఈ టైం ఏమైనా ఎక్స్టెన్షన్ అవుతుందా అని చెప్పేసి. ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హజ్ షెడ్యూల్ అనేది దాదాపు ముందస్తుగానే రావడము ఒక మంచి పరిణామము. అలాగే ఇంకా హజ్ యాత్ర జరిగేది దాదాపు మే నెలలో జరుగుతుంది కాబట్టి దానికి ముందే హజ్ షెడ్యూల్ వెలువడము, హజ్ యాత్రకు వెళ్ళాలనుకునే సంకల్పం కలిగినటువంటి వారు వాళ్ళ ఈ 5 నెలల కాలంలో వాళ్ళు డిసైడ్ అయ్యి యాత్రకు వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా హజ్ 2024 ఏదైతే విజయవాడలో నిర్వహించాలనుకుంటున్నామో దానికి ఇప్పటి నుంచే మేము మా ప్రియతమ ముఖ్యమంత్రి గారితో చర్చించాము. 2023 కంటే బెటర్గా 2024 ఉండాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం, అలాగే రాష్ట్ర హజ్ కమిటీ యొక్క లక్ష్యం. ఒక లక్ష్యం, ఒక టార్గెట్ను పెట్టుకొని మేము ఖచ్చితంగా పనిచేస్తాము. దానికి అనుగుణంగానే మేము ప్రతి హజ్ యాత్రికుడికి సేవలో మేము సేవ చేసుకునే భాగ్యం మాకు కలగాలని చెప్పేసి అల్లాను ప్రార్థిస్తున్నాము. మరీ ముఖ్యంగా ఇవాళ ఈ హజ్ దాదాపు ఈ రాష్ట్రంలో 23 హజ్ సొసైటీలు ఉన్నాయి. ఆ హజ్ సొసైటీల వాళ్ళకు నేను ఒక విన్నపాన్ని చేస్తున్నాను. మీ దగ్గరకు వచ్చినటువంటి హాజీలకు అందరికీ మీరు ఒక రేటు డిఫరెన్స్ని చూపిస్తున్నారనేది మా వరకు వచ్చింది. అంటే హైదరాబాద్ నుంచి 3,08,000, విజయవాడ నుంచి అయితే 3,88,000 రూపాయలు ఉన్నదని చెప్పేసి మీరు చెప్పారని చెప్పేసి కొంతమంది హజ్ యాత్రికులు మా దృష్టికి తేవడం జరిగింది. మీరు ఏదైతే రేటును సూచించి హజ్ యాత్రికులకు మీరు చెప్తున్నారో అది గతంలో 2023కు సంబంధించిన ఫెయిరు. ఇప్పటి వరకు అయితే
హజ్ 2024కు సంబంధించిన షెడ్యూలు రేట్లు వెలువడలేదు. అందుకోసం దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మన ప్రాంతం నుంచి మన విజయవాడ నుంచి వెళ్తే మనము హజ్ యాత్రికులకు పూర్తిగా సేవలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఈసారి కూడా గత సంవత్సరంలో మాదిరిగా హజ్ కమిటీ బృందం మక్కాకి వెళ్తుంది. వాళ్ళు కూడా మీ సేవల దగ్గరుండి చూస్తారు. కాబట్టి మీరు దయచేసి విజయవాడ ఎంబార్గేషన్ నుంచి వెళ్తే చాలా మంచిది. మీకు రెండో అవకాశం కూడా హైదరాబాదు, బెంగళూరు అనేటివి ఉంటాయి, నేను కాదనడం లేదు, అది మీ ఛాయిస్. బట్ మన రాష్ట్రం నుంచి వెళ్తే మీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా, ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా కూడా మనం ముందు ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఇక రేటు విషయానికి వస్తే, రేటు కొత్తగా ఏదైనా భారతదేశంలో ఎంబార్గేషన్ పాయింట్ ఏర్పడితే ఖచ్చితంగా 20 నుంచి 30 వేల రూపాయలు వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే చిన్న ఎయిర్పోర్ట్లలో అధిక ట్యాక్సులు ఉంటాయి. ఇంటర్నేషనల్ ఏ గ్రేడ్ కలిగినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎగురుతుంటాయి కాబట్టి అక్కడ ఫేర్ తక్కువ ఉంటుంది. మన విజయవాడ ప్రాంతం నుంచి దాదాపు 80,000కు పైన అధికంగా భారం ఉండింది. గత సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వము ఆ 80,000 రూపాయల ఫేర్ని అందించి ప్రతి ఒక్క హాజీ యొక్క ముఖాల్లో చిరునవ్వులు చిందించాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వము 80,000 రూపాయలు ఇచ్చి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా, అంటే హైదరాబాద్ నంబూరు మద్రసా నుంచి బయలుదేరితే ఎయిర్పోర్ట్ వరకు ఎక్కడ ఆగకుండా ట్రాఫిక్, నంబూరు మద్రసా నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఎక్కడే కానీ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా పోలీస్ ఎస్కార్ట్తో తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఫ్లైట్లు లేట్ అయినా కూడా ఆ సమయము మాకు ముందుగానే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి హజ్ యాత్రికులు అక్కడ ఉండి ఇబ్బంది పడకుండా మద్రసాలోనే వాళ్ళు ఉండి ఫ్లైట్ వచ్చే టయానికి 1 గంట ముందు మాత్రమే మనం తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళకు వసతులు కల్పించాము. అదే మీరు హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి వెళ్తే మీకు ఫ్లైట్ టైంకి ముందే 2-3 గంటల ముందే హజ్ హౌస్ నుంచి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో చేర్పించేస్తారు. అక్కడికి వెళ్ళాక ఒకవేళ ఫ్లైట్ 4-5 గంటలు లేట్ అని చెప్తే మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మీరు ఈ విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ను ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సేవలను కూడా మీరు వినియోగించుకోండి. అలాగే హజ్ యాత్రకు వెళ్ళేటువంటి ప్రతి హాజీకి, విజయవాడ నుంచి వెళ్ళే ప్రతి హాజీకి దాదాపు గతంలో 2022 హజ్ యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళను 3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 60,000 రూపాయలు, 3 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్లకు 30,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అప్పుడు దాదాపు 1,160 మందో 65 మందో వెళ్ళారు. మొత్తం 5,90 లక్షలకు పైన రాష్ట్ర ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో 90% పైన 60,000 పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు అలాంటి వాళ్ళు మాత్రమే 30,000 రూపాయలు పొందారు. అలాగే ఈ సంవత్సరం కూడా నవరత్నాల స్కీమ్లో యాడ్ అయినటువంటి ఈ పథకం దాదాపు హజ్ యాత్రకు వెళ్ళేటువంటి హజ్ యాత్రికులకు 90% 60,000 రూపాయలు దక్కే అవకాశాలు ఉన్నాయి. కేవలం 10% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయము అధికంగా ఉండే వాళ్ళకు మాత్రమే 30,000 దక్కుతుంది. అలాంటి వాటిని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్టలతో పాటు మీ యొక్క సేఫ్టీని కూడా మీరు ఆలోచించి విజయవాడ నుంచి వెళ్ళవలసిందిగా నేను మా హజ్ యాత్రికులకు కోరుతున్నాను. అలాగే హజ్ సొసైటీ వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మరీ ముఖ్యంగా విజయవాడ మన రాష్ట్రం, అదే మీరు ఇతర రాష్ట్రాలకు ప్రపోజ్ చేసి బెంగళూరు కానీ విజయవాడకు వెళ్తే మా సర్వీసులు అవైలబుల్లో ఉండవు. అక్కడ అరకొర వసతులు ఉంటాయి. నేను ప్రత్యక్షంగా చూశాను. గత సంవత్సరము మన రాష్ట్రంలోకి సంబంధించిన 250 మంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే వాళ్లకు బెంగళూరుకు సంబంధించిన హాజీల ప్రాంతంలోనే బస ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ కొంతమంది ఇవి మా కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి వసతి విడది, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్తే అప్పటికప్పుడు నేను మక్కాలోనే ఉన్నాను కాబట్టి కర్ణాటక హజ్ కమిటీ చైర్మన్కు ఫోన్ చేసి, అయ్యా ఏంది మీ వాళ్ళు మాకు అలాట్మెంట్ చేసినటువంటి రూమ్లో
నుంచి వెళ్ళమంటున్నారంట అని చెప్పి నేను చెప్పడంతో అక్కడ ఆ సమస్య ఎక్కువ ఉత్పన్నం కాకుండా అక్కడే సద్దుమణిగింది. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ హజ్ హౌస్లో హజ్ హౌస్ నుంచి వెళ్ళినటువంటి 48 మంది కూడా చాలా సమస్యలు వచ్చాయి. వాళ్ళు తెలంగాణ వాళ్ళకు మధ్య కోఆర్డినేషన్ లేక ఒక రూమ్లలో ఇలాంటి సమస్యలు వచ్చాయి. అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే మన రాష్ట్రం నుంచి వెళ్తే మన ప్రభుత్వము, మన సిబ్బంది ప్రతి ఒక్కరూ మీకు అవైలబుల్లో ఉంటారు. మీకు ఏది కావాలన్నా ఎనీ టైం 24/7 సర్వీస్ చేయడానికి హజ్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీకు ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.